వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. నెల్లూరు జిల్లా చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం, మహాపూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. రాత్రి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, ఉంజల సేవ ఘనంగా జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నాన్నంటే ఓ బాధ్యత, నాన్నంటే ఓ భరోసా, నాన్నంటే ఓ నమ్మకం, నాన్నంటే ఓ అభయం. కానీ బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తే గాడి తప్పాడు. భరోసా అందించాల్సిన చేతులే బలి తీసుకున్నాయి. నేనున్నాను, నీకేం కాదు తల్లి అంటూ అభయం ఇవ్వాల్సిన నాన్నే మృగంగా మారిపోయాడు. వద్దు నాన్న, వదిలే అంటున్నా వినకుండా చెట్ల పొదలోకి తీసుకువెళ్లి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కంటిపాపనే కాటేశాడు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ అమానుష ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పెద్ద పంజానీలో నూతన సంవత్సరం రోజున ఈ దారుణం చోటు చేసుకుంది. అడ్డు వచ్చిన నాన్నమ్మపై దాడి చేసి కుమార్తెను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక నాన్నమ్మ పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పలమనేరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఒక మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం చేశాడని చెప్పేసి బాధితురాల నాన్నమ్మ ఫిర్యాదు చేసింది. తండ్రి సుమారు 12 సంవత్సరాల క్రితం మొదటి భార్య చనిపోయిన తర్వాత ఈ బాధితురాలు వాళ్ళ నాన్నమ్మ దగ్గరే పెరుగుతూ ఉండేది. మొన్నటి దినం ఈ 1 జనవరి 1కు ఇంటికని వచ్చేసి బాలికపై తన తండ్రి అత్యాచారం చేసినాడని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేసినాం ఫోక్స్ యాక్ట్ కింద. దాన్ని విచారిస్తున్నాం. తదుపరి వివరాలు తెలుపుతాం. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించాం. ఇంతకుముందు ముద్దాయికి సంబంధించి కూడా ఇంతకుముందు ఎలాంటి కేసులు బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జట్టి వద్ద ఆపి ఉంచిన చేపల వేట బోటులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో బోటు నుంచి మత్స్యకారులు కిందికి దిగారు. ఈ ప్రమాదంలో బోటు, వలలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు 20 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. సముద్రంలో వేటకు వెళ్లేందుకు సిద్దమవుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ఘాటుగా సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్దంగా తాను ఎప్పటికీ వ్యవహరించని స్పష్టం చేస్తూ గత పాలకుల నిర్ణయాలే నేటి వివాదాలకు కారణమని వివరించారు. నీళ్లు నిజాలు అనే అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి గోదావరి జలాలు, బనకచెర్ల ప్రాజెక్టు, కృష్ణా జలాల పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బాధ్యత దేవుడిచ్చిన బాధ్యతగా భావిస్తున్నా అధ్యక్ష. ఈ కుర్చీలో ఉన్నంత కాలం చిన్న తప్పు కూడా తెలంగాణకు నష్టం వచ్చే పని చేయను అధ్యక్ష. ఇది దేవుడి మీద ఆన. ఎవడో తాడుపొంగరం లేనివాడు మాట్లాడితే కాదు అధ్యక్ష. నా బాధ్యతగా భావించి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, దేవుడి మీద ఆన, తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనివని నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు అధ్యక్ష. పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు. చైనా వానికి ఏం భాష వచ్చు అధ్యక్ష? జర్మన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా? మెస్సీకి ఏమొస్తుంది అధ్యక్ష? మా మిత్రుడు శ్రీధర్ రేపు మెస్సీకి స్పానిష్ తప్ప ఏం రాదు అధ్యక్ష. ఆటగానికి ఆట తెలవాలి అధ్యక్ష. పరిపాలన చేసేటువంటి పాలన తెలవాలి అధ్యక్ష. భాష అనేది మాట్లాడుకోవడానికి పనికొచ్చేది అధ్యక్ష. భాష జ్ఞానం కాదు, భాష విజ్ఞానం కాదు. అమెరికాలో బిచ్చమెత్తుకునేటువంటి బాత్రూమ్లు గడేటువంటి కూడా ఇంగ్లీష్ వస్తుంది. ఆడ పుట్టినోడు, పెరిగినోడు, సచ్చినోడు అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. ఆడ వేరే భాషనే రాదు. వాళ్ళు తెలుగు మాట్లాడమని చూస్తా అమెరికా వాడిని తీసుకొచ్చి. అమెరికాలో బాత్రూమ్ గడగడానికి మీరు చుట్టాలింటికి పోయినప్పుడు, ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు బాత్రూమ్ గడిగేటోడు వస్తాడు కదా, అడుగు అధ్యక్ష ఏం భాష వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అమెరికాలో బాత్రూమ్ గడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. ఈడ నాకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి వారు నీళ్లు ఇస్తారు, వీళ్ళు నిధులు ఇస్తారు. వీళ్ళిద్దరిని సమన్వయం చేసి అనుమతులు తెచ్చే పని నాది అధ్యక్ష. వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ అవుతుంది అధ్యక్ష. నాలాక ఇంగ్లీష్ రాదనుకున్నాం. వీరు సెంట్రల్ యూనివర్సిటీ, వారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నది. నేను ఒక్కనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అధ్యక్ష. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. కానీ ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి, పట్టుదల, వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే తత్వము, ఆలోచన, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళం కావాలంటే ఇద్దరు జీతం ఇచ్చి పెట్టుకుంటారు అధ్యక్ష. 24 గంటలు మాట్లాడిపిస్తా అధ్యక్ష ఇంగ్లీష్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిందన్న మంత్రి డోలా. చంద్రబాబు విజన్, మంత్రి లోకేష్ పట్టుదల వల్ల రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు వస్తున్నాయని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా వెంటనే నీళ్లు విడుదల చేయాలి. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి డిమాండ్. గోవిందరాజస్వామి ఆలయ ఘటన టీటీడీ పాలనా వైఫల్యమే. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం. కేసీఆర్ మాటలతోనే చంద్రబాబు బనకచెర్ల ప్రతిపాదన చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా తాను ఎప్పటికీ వ్యవహరించనని వెల్లడి. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.